హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 24. నా ప్రీవియస్ వీడియోలో భీముడు దుర్యోధనుని ఎలా అంతమొందించాడు, ఎలా అధర్మ యుద్ధం అయ్యింది, ఆ తర్వాత కృష్ణుడు బాధపడుతున్న పాంచాలుని చూసి ఎలా చెప్పాడు, అది అధర్మ యుద్ధం కాదని ఎలా వివరించాడు, ఆ తర్వాత దుర్యోధనుడు నేను ప్రశాంతంగా స్వర్గస్థుడినవుతాను, కానీ మీరు పాపాత్ములుగా బతికుండాల్సిందే అని వివరించాడు. దానికి కృష్ణుడు పాండవులకు ఏం నచ్చజెప్పాడన్నది నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో అక్కడ శిబిరాలకు చేరుకున్న పాంచాలురు కౌరవ శిబిరాల్లో ఎలా ఉన్నదనేది వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. పాండవులు కౌరవ శిబిరంలకు ప్రవేశించారు. నీ కుమారుడు శిబిరం నిర్మానుష్యంగా ఉంది. నాటకం అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నిశ్శబ్దంగా ఉన్న రంగస్థల మాదిరి ఉన్నది. అక్కడ ఉన్న పరిచారకులు ధర్మరాజుకి స్వాగతం పలికారు. అతన్ని గంధ పుష్పాలతో సత్కరించారు. కుంతి కుమారులు రథం దిగుతున్నారు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, నీ గాంధీవము అక్షయతురీరము తీసుకుని ముందు నీవు రథం దిగు, తర్వాత నేను దిగుతాను అని అన్నాడు. అలాగే అని గాంధీవిదారి అయిన అర్జునుడు ముందు రథం దిగాడు. తర్వాత శ్రీకృష్ణుడు పగ్గములను వదిలేసి రథం మీద పెట్టి దిగాడు. రథం పైనున్న కపిధ్వజం మీద ఉన్న ఆంజనేయుడు తన భూతగణముతో అక్కడ నుండి తొలగిపోయాడు. వెంటనే ఆ రథం బగబగా మండిపోయింది. అది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. రెండు చేతులు జోడించి కృష్ణ, ఏమిటి వింత అని అడిగాడు. దానికి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు: అర్జున, ఇప్పటిదాకా యుద్ధంలో గెలవడం నీ మహిమ అనుకుంటున్నావా? కర్ణుడు అస్త్రశస్త్ర దాటికి ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. కానీ ఇప్పటిదాకా నేను నొగల మీద కపిధ్వజం మీద ఆంజనేయుడు ఉన్నాము కాబట్టి ఈ రథం మండిపోకుండా ఇప్పటిదాకా నిలిచి ఉంది. ఆంజనేయుడు తొలగిపోయాడు, నేను రథం దిగాను, అందుకే కాలిపోయింది. ఇందులో వింతేమున్నది అని అన్నాడు. కృష్ణుడు ధర్మరాజును కౌగిలించుకుని, ధర్మజ, నేను ఉపప్లావ్యమునకు వచ్చి నిన్ను కలిసినప్పుడు నీవు నాకు వస్త్రములు ఇచ్చి అర్జునుని నా చేతిలో పెట్టి వీడిని నువ్వే కాపాడాలి అని అర్థించావు. నేను కూడా దానికి ఒప్పుకున్నాను. ఇదిగో యుద్ధంలో విజయుడై తిరిగి వచ్చిన నీ అర్జునుని నీకు క్షేమంగా అప్పగిస్తున్నాను. ఇక మీదట జరగవలసిన కార్యక్రమాలు గురించి ఆలోచించు అని పలికాడు. అదేమిటి కృష్ణ, ఈ 18 రోజుల యుద్ధంలో నీవు మమ్మల్ని అనుక్షణం కాపాడకపోతే మేము ఈ యుద్ధ సాగరమును దాటగలమా? నాడు వ్యాసుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో విజయం అక్కడే ఉంటుంది అని. నీ కరుణ వల్లనే మాకి విజయం సంప్రాప్తిస్తుంది అని అన్నాడు ధర్మరాజు. ధర్మజ, యుద్ధ ప్రారంభంలో అర్జునునికి యుద్ధం చేయడం ఇష్టం లేదు. నిర్వేదంలో విషాదంలో ఉన్న అర్జునుడికి గీత బోధించి రుణోన్ముఖునిగా చేశాను. కానీ ఇప్పటికీ అర్జునుడికి ఈ యుద్ధంలో మారణకాండ ఇష్టం లేదు. అతను ఇంద్రుడి కుమారుడు, ఏ పని చేయుటకైనా సమర్థుడు. అర్జునుడికి కోపం వస్తే ముల్లోకాలు త్రుట్లో నాశనం చేయగలడు. కాబట్టి ఇందులో నేను చేసినది ఏమీ లేదు అని అన్నాడు. ఆ ప్రకారం అందరూ సరస సల్లాపాలతో తేలియాడుతున్నారు. ధర్మరాజు అత్యధిక సంపదలు కలిగిన సుయోధనుడి ధనాగారము అంతా స్వాధీనం చేసుకున్నాడు. మిగిలిన కౌరవసేనను చూసుకుంటూ ఉల్లాసంగా తిరుగుతున్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో, ధర్మనందన, సుయోధనుడు లేని ఈ శిబిరము పాడుబడింది. అందువల్ల మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వేరొక ప్రశాంత స్థలమునకు పోవుదము అని అన్నాడు. తరువాత శ్రీకృష్ణుడు పాండవులను సాత్యకిని తనతో పాటు ఉగావతి అను పుణ్యనదీ తీరమునకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ అందరూ విడిది చేశారు. ధర్మరాజు మనసులో భయం పట్టుకుంది. అర్జునుడు చేసిన సైగతో భీముడు అధర్మ ప్రవర్తనతో సుయోధనుని తొడలు విరగొట్టాడు, కాలితో తన్నాడు. ఈ విషయం సుయోధని తల్లి గాంధారి వినినా తనను శపించుట తథ్యము. కాబట్టి ఆమెను శాంతింప చేయాలి. ఆ కార్యక్రమానికి తగిన వ్యక్తి శ్రీకృష్ణుడు అనుకొని అతన్ని గాంధారి వద్దకు హస్తినాపురానికి పంపాడు. ధర్మరాజుని మాట మేరకు కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళాడు. తాను వచ్చినట్టు ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుని సాదరంగా లోనికి తీసుకురమ్మన్నాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుని అంతఃపురమునకు వెళ్ళాడు. కొడుకులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు గాంధారులను ఓదార్చాడు. దానికి అప్పటికే వ్యాసుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. వ్యాసుని చూసి కృష్ణుడు సంభ్రమంతో వ్యాసుడి పాదాలకు సాష్టాంగ ప్రమాణం చేశారు. పక్కనే ఉన్న ధృతరాష్ట్రుడికి గాంధారికి నమస్కరించాడు.
ధృతరాష్ట్రుడి పక్కన నేల మీద కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడిని చేతులు తన చేతుల్లో తీసుకుని ఆయనను ఓదార్చాడు. మహారాజా, నీ వంశం అంతా నిష్కారణంగా నాశనమయ్యింది. ఇలాంటి పరిస్థితి కలగకూడదని ఆనాడు పాండవులు నన్ను నీ వద్దకు దూతగా పంపారు. ఈ సంగతి నీకు తెలుసు కదా. ఆ రోజు సంధి జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మనసులో ఊహించో. మహారాజా, లోకంలో జూదం ఆడటం, గెలవటం, ఓడటం సహజమే కదా. ఎక్కడన్నా అంతఃపురంలో ఉన్న కులకాంతలను, ఏకవస్త్రాలను సభకి ఇరిపించి వలువలు ఉడిపించి అవమానించుట విన్నామా, కన్నామా. కానీ దానికి పాండవుల కోపం రాలేదు. ఆ మాటకొస్తే 12 ఏండ్లు అరణ్యవాసం చేసినా వారికి కోపం రాలేదు. అందుకే 5 మంది ఉండడానికి మనిషికి ఒక ఊరు ఇమ్మని అర్థించారు. నీ కుమారుడు లోభంతో, అహంభావంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆ రోజు విదురుడు ఇంకా బంధుమిత్రులు కూడా చెప్పారు కదా. కానీ నీవు కానీ సుయోధనుని కానీ వారి మాటలు వినలేదు. కాలోపహవతులు గురించి మాటలు వినరు కదా. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం. ఎందుకంటే విధి నిర్ణయం ఎవరూ ఆపలేరు. ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు కల్మషం లేని మనసు కలవారు. జరిగిన దానికి మీరు వారి మీద కోపించవలసి వేడుకుంటున్నాను. ప్రస్తుతం నీ కుమారులందరూ గతించారు కాబట్టి మీకు గాంధారికి అంత్యక్రియలు చేయవలసిన వారు పాండవులే. అందుకని వారి శుభం మీరు కోరుకోండి. మీ మనసులకు ఎంతో కష్టం కలిగిందని ధర్మరాజు ఎంతో దుఃఖిస్తున్నాడు. తన మనోభావాలను నీకు తెలుపమని నన్ను పంపాడు అని అన్నాడు శ్రీకృష్ణుడు. తర్వాత గాంధారిని చూసి, అమ్మా గాంధారి, నీకు సాటి వచ్చు రాజమాతను ఈ భూమి మీద నేను చూడలేదు. లేకపోతే నాడు నిండు సభలో రాజలోకం సర్వం విలుచుండగా నీ కుమారుడు సుయోధనుడికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తావా? నాడు నీవు సుయోధనుడికి చెప్పిన మాటలు నా చెవుల్లో ఈ రోజుకి గింగురు మడుతున్నాయి. కానీ నీ కుమారుడు లోక విరుద్ధంగా నీ మాటలు పెడచెవిని పెట్టాడు. తనకు ఏది మేలో ఏదో కీడో తెలుసుకోలేకపోయాడు. నాడు సుయోధనుడి నీ మాటలు విని అభిమానంతో తుల్లిపడకుండా కొంత రాజ్యం పంచి ఇచ్చినా ఈనాడు ఇంకా దాకా రాదు కదా. నీవు ఆనాడే కీడు జరుగుతుందని చెప్పావు. అలాగే జరిగింది. ఇందులో పాండవులు తప్పేం లేదు అని నువ్వు తెలుసు. పాండవుల మీద కోపపడవద్దని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే నీవు కోపంతో చూస్తే చాలు ముల్లోకంలో భస్మం అవుతాయి. అంతటి తపస్సాలివి నీవు. అందుకని నిన్ను ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు గాంధారి ఇలా అంది, దాందేముందిరే కృష్ణ, అంతా నీవు చెప్పినట్లే జరిగింది కదా. ఇంతవరకు నా కుమారుల మరణములకు దుఃఖిస్తున్నా నాకు నీ అమృతోపానమైన నీ పలుకులు ఊరట కలిగించాయి. కృష్ణ, ఈ రాజు అంధుడు, దీనుడు, వృద్ధుడు. ఈయనను నీవు పాండుకుమారులు కాపాడాలి అని గాంధారి తన పైట చెరుగున ముఖానికి కప్పుకొని ఏడ్చింది. కృష్ణుడు ఆమెని ధృతరాష్ట్రుడు తగు విధంగా ఓదార్చాడు. ధృతరాష్ట్ర మహారాజా, జరిగేదానికి బాధపడవలదు. అశ్వత్థామ మిగులు కోపిష్టి. అతను పాండవులకు ఏం కీడు తలబెడతాడో అని భయంగా ఉంది. నేను వెళ్తున్నాను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, త్వరగా వెళ్ళవయ్యే కృష్ణ. పాండవులను కంటికి రెప్పలా కాపాడడం నీ ధర్మం కదా. వారు నిన్ను 1000 విధాలుగా ఆశ్రయించారు. వారి ఆశ్రయాన్ని నీవు సఫలం చెయ్యాలి కదా. వెళ్ళు, మరలా కనిపించు అని అన్నాడు. వారి వద్ద సెలవు తీసుకుని కృష్ణుడు ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. వ్యాసుడు కూడా గాంధారి ధృతరాష్ట్రులతో ఇలా అన్నాడు, మహారాజా గాంధారి, ప్రస్తుతము కృష్ణుడు నీ శోకోపశమనకు కొరకు పలికిన పలుకులు మీరు ఆదరించదగినవి. వారిరువురిని తగు మాటలతో ఓదార్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.